అందరికీ పరిచయం అవసరం లేనటువంటి వ్యక్తి ఆయన. కానీ ఏ నరదృష్టి జరిగిందో తెలియదో కానీ ఈ మధ్య కాలంలో మాత్రం ఆయన కొంత కష్టాలు పారయ్యారు. మీకు ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. హిందూ పండుగలు అన్నీ జరుపుకుంటారా, ఓన్లీ సంక్రాంతి మాత్రమేనా? అన్ని జరుపుకుంటారా? ఇప్పుడు మన రామ్ చరణ్ కూడా పాన్ ఇండియా స్టార్. ఎలా చూస్తారు అసలు? 500 కోట్లు 600 కోట్లు 1000 కోట్లు అంటుంటే ఏది అంతంత చేస్తాయా అంటే కోట్లు అనుకుంటారు ఏమనుకుంటారు. అప్పుడు రాజపాదాలు లేకుండా సినిమా ఇండస్ట్రీలో ఎదిగారు. అలాంటి మీరు ఎప్పుడైనా ఊహించారా జైలు జీవితం చూడాల్సి వచ్చిందని? కథలోనే అనుకున్నారా అసలు? సినిమా ఇండస్ట్రీలోకి రావాలని ఎలా అనిపించింది? పేదరికం అనేది నా కళ్ళతో నేను చూశాను. అంటే డబ్బు లేకపోతే చదువుకోవాలని ఉన్నా కూడా చదవలేక చదువు అంతా వేస్ట్ అయిపోయి వాళ్ళు ఎలా మిగిలిపోయినారు, ఏమైపోయినారు అనేది నా కళ్ళలో చూశాను. మీరు జాతీయ అవార్డు అందుకోవడానికి అవకాశం వచ్చి చేతురారా, ఎందుకంటే అది కళ, డ్రీమ్, ఎవరికి సాధ్యం కాంది, ఒక ఎవరెస్ట్ శిఖరం లాంటిది మీలాంటి వాళ్ళకి. కానీ దీన్ని మీరు అందుకోబోయారు. దాన్ని అందుకోబోతున్న సమయంలో చేజారిపోయినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి సార్? ఎలా ఫీల్ అయ్యంటే ఒక మాట చెప్తాను సార్. ఒక తల్లి 9 మాసాలు మోసి బిడ్డని కరెక్ట్గా కన్నప్పుడు అది లేదని చెప్పిన తర్వాత శ్వాస లేదంటే ఎలా ఫీల్ అవుతుంది సార్? ప్రపంచంలో నీతి ఏంటో, నిజాయితీ ఏంటో, మన వాళ్ళు ఎవరో, మన వాళ్ళు కాని వాళ్ళు ఎవరో, మనతో ఉండి వెన్నుపోటు పొడిసే వాళ్ళు ఎవరో మీకు బాగా ఐడియా ఉండి ఉంటుంది. లేదు, నెక్స్ట్ ఎట్లాగో మళ్ళీ అవార్డు తీసుకుంటాం కదా, అప్పుడు మాట్లాడదాం. ఒక్క పూట జైలుకి పోయి వచ్చిన హీరో కోసం సెలబ్రిటీలు క్యూ కట్టారు, క్యూ. కానీ మీ విషయంలో అది పలకరింపులు సరిగా జరగలేదేమో అనేది చాలా మంది అభిమానులు ఉన్న భావన. నిజాలు అనేది అందరికీ తెలుసు. కొద్ది రోజులు ఓపిక పెడితే అన్నీ బయటికి వస్తాయి. ప్రపంచంలో లాస్ట్ ఏదైనా ఉంటే అది జైలే. ఇంకా దాని తర్వాత ఇంకేదైనా ఉందంటే 6 అడుగులు. జానీ మాస్టర్ దగ్గర అమ్మాయిలు అంటే రకరకాల నడిచినాయి కాబట్టి, అంటే అన్నం పెట్టిన చేతుల్ని కొంతమంది నరికేసే విధంగా లేకుండా వాళ్ళ సక్సెస్ ని. ఇప్పుడు ఇవన్నీ జరుగుతున్న టైంలో తెలియకుండానే జరిగిపోయింది. దీని వెనకాల ఉన్నది తుఫాన్ వచ్చే ముందు సైలెన్స్ అయిపోతుంది మొత్తం. అందుకే ఈ సైలెన్స్.